ఇప్పుడు ఆంధ్రాలో అయితే ఎలక్షన్స్ ఉన్నాయి బ్రో. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కళ్ళు మూసుకొని చెప్పొచ్చండి, చంద్రబాబు నాయుడు వస్తేనే బెటర్ ఆంధ్ర పొలిటిక్స్కి. ఎందుకంటే జగన్ ఇన్ని సంవత్సరాలు ఉన్నాక అది దాని రాజధాని ఏదో మొన్న తెలిసింది. సో ఇంకా అటు యువతలకి జాబ్స్ లేవు, ఎటు పరంగా చూసినా కాంగ్రెస్ ఇప్పుడు జగన్ సార్ ఉంటే ఖచ్చితంగా నెగిటివిటీ అండి. అంటే సంక్షేమ పథకంగా చాలా పథకాలు అందినాయి. అందరికీ సంక్షేమ పథకాలు అందించాను. చాలామంది పేదవాళ్ళకి అండగా నిలబడ్డానంటే మేము సిద్ధంగా ఉన్నామంటున్నారు. అది ఆయన చెప్తే కాదు కదండి, అక్కడ ఉన్న ప్రజలు చెప్పాలి. ప్రజలు ఏం చెప్తున్నారో అది అందరికీ తెలిసిందే. సో ఇంకా జగన్ సార్ చెప్పడం వేరే, ప్రజలు చెప్పడం వేరే కదా. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏమన్నా చెప్తారు, అది అందిందా లేదా అనేది పబ్లిక్ చెప్పాలి కదా. సో ఇప్పుడు అక్కడ పబ్లిక్ ఏం చెప్తున్నారో మన అందరికీ తెలుసు. అక్కడ జాబ్ వేకెన్సీస్ లేకనే అక్కడ నుంచి చాలా మంది యూత్ పోరగాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చి బతుకుతున్నారు. సో అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ వస్తే ఖచ్చితంగా ఐటీ పార్కులకి ఇంకా అక్కడే ఏదో ఒక ఐటీ పార్కులు నిర్మిస్తారు కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం తగ్గుతాయండి ఇక్కడ జనాలకి. అంటే ఆంధ్ర ప్రజలు వేరే వేరే ప్రాంతాలకి హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ, చెన్నై, ముంబై ఇలా వేరే వేరే ప్రాంతాలకి వెళ్ళడానికి కారణం ఏంటి? ఖచ్చితంగా జగనే అండి. అంటే జగన్ గారు ఎలా పరోక్షంగా ప్రత్యక్షంగా? అంటే అట్లనే ఏం లేదన్న, ఇప్పుడు రేపటి తర ఏమైనా ఉన్నదా అంటే అది యూత్ పోరగాళ్ళకే ఇట్లా జాబులు లేక అవి ఇవి మళ్ళా లేకనే కదా ఇటు వచ్చేస్తున్నారు. ఇంకా అక్కడ యూత్ పోరగాళ్ళు ఏముంటారు, ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈసారి జగన్ వస్తే ఇంకా అందరు ఇంకా ఆధార్ కార్డులు చేంజ్ చేసుకోవాలి వేరే స్టేట్కి. అంటే రాజధాని 3 రాజధానులు అన్నారు జగన్ గారు. 3 రాజధానులు ఉంటే మంచిగానే ఉంటుంది కదా, డెవలప్మెంట్ కానీ 3 ప్లేస్లు అభివృద్ధి చెందుతాయి కదా. ఏం చెందుతాయి అన్న, మొన్న అసలు వచ్చిన రాజధాని మొన్న అది కూడా మనల్ని మొన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. తెలంగాణ ప్రజలందరూ ఒకసారి విశాఖపట్నంకి రండి, వైజాగ్కి రండి, మీకు అక్కడ ల్యాండ్లు ఇస్తాను, మా హైదరాబాద్లో మీరు ఎట్లా బతుకుతున్నారో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చి ఎట్లా బతికేటట్టు చేస్తానని ఆయననే చెప్పారు. సో ఇంకా డిఫరెన్స్ ఎవరన్నా అటు నుంచి ఇటు వస్తున్నారు కానీ ఇటు నుంచి అటు పోయి బతికిన వాళ్ళు ఎవరు లేరండి. తెలంగాణ నుంచి ఆంధ్రాకి పోయిన వాళ్ళు ఎవరు లేరు, చాలా తక్కువ మంది.